మేడెక్కేసారా? సో ఒక న్యూ బిగినర్ ఫ్రెండ్లీ ఫిట్నెస్ వర్కౌట్ సిరీస్ స్టార్ట్ చేస్తున్నాను. సో ఈరోజు మన అసెస్మెంట్ ఎక్సర్సైజ్ అనమాట. అంటే వార్మప్, బేసిక్ ఎక్సర్సైజ్ అండ్ కూల్ డౌన్ చేస్తాం. సో ఇది చేశాక ఒక ఐడియా వస్తుంది మనకి, రేపు మనం ఏం చేయాలని. ఇంకా ఆలస్యం చేయకుండా వర్కౌట్ స్టార్ట్ చేద్దాం. చలో. సుమో స్క్వేర్ చాట్స్, సుమో చైర్ స్క్వాట్స్ అనమాట. ఒకవేళ చైర్ ఉందనుకోండి, జస్ట్ చైర్ దగ్గర కూర్చోండి, నిలబడండి, కూర్చోండి, నిలబడండి. మీరు ఇలా డైరెక్ట్గా చేయగలిగితే వండర్ఫుల్. లేదు అంటే ఒక చైర్ పెట్టుకుని కూర్చుని చైర్ మీద లెగండి. బేసిక్ ఇప్పుడు మీరు చేస్తున్న వార్మప్. వండర్ఫుల్. నెక్స్ట్ హ్యాండ్ రొటేషన్స్. ఒక హ్యాండ్ ఇలాగా బ్యాక్కి, ఒక హ్యాండ్ ఫ్రంట్కి. రైట్, ఇది ఇలాగా, ఇది ఇలాగా. ఆపోజిట్ డైరెక్షన్లో తిప్పిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ డైరెక్షన్స్ చేంజ్ చేయండి. ఇది ఫ్రంట్కి, ఇది బ్యాక్కి. ఇదంతా మీకు వార్మప్పే. బాగుందా? వార్మప్ ఇంపార్టెంట్ బిగులు. నెక్స్ట్ మౌంటైన్ వాకర్స్. సో డైరెక్ట్గా మీ బ్రిస్ట్ పైన షోల్డర్స్ రావాలి. యా. నెక్స్ట్ సరదాగా జాగింగ్. రైట్, చలో. వార్మప్ ఎంత ఇంపార్టెంట్ అంటే, వార్మప్ చేయకుండా మీరు ఏమైనా చేసుకుంటే, వర్కౌట్ డైరెక్ట్గా స్టార్ట్ చేస్తే నీ పెయిన్స్ రావడం, ఎక్కడైనా పట్టేయడం ఇలాంటివి జరుగుతాయి. సో వార్మప్ చాలా ఇంపార్టెంట్. రైట్. సో వార్మప్ అయిపోయింది. ఇప్పుడు మనం వర్కౌట్ స్టార్ట్ చేద్దాం. రైట్. సో ఇప్పుడు మనం చేస్తున్నవి నీల్డ్ నారో పుషప్స్ చేస్తాం, జంపింగ్ జాక్స్ చేస్తాం, మౌంటైన్ వాకర్స్ చేస్తాం అండ్ లో జంప్ జాక్స్ చేస్తాం. 20 seconds ఈచ్ ఎక్సర్సైజ్ అండ్ 4 times రిపీట్ చేస్తాం ఈచ్ సెట్కి 20 seconds ఒక్కొక్క సెట్, 4 సెట్లు చేస్తాం. ఇది చలో షురు. నీల్డ్ నారో పుషప్స్. చలో. ఇక్కడ కూడా డైరెక్ట్గా మీ వ్రిస్ట్ పైన షోల్డర్స్ రావాలి. చలో. నెక్స్ట్ సెకండ్ సెట్. గెట్ రెడీ. పులిసిపోతుంది బ్రో సెకండ్ సెట్. మా దేవుడా, అమ్మ సెకండ్ సెట్కే పులిసిపోయింది బ్రో. థర్డ్ సెట్ చేయాలి ఇప్పుడు. రెడీయా? చిన్న గ్యాపే, పెద్ద గ్యాపే ఉండదు. చలో 1 2 3 గో.
థర్డ్ సెట్ ఎంత కష్టంగా ఉందండి బ్రో. అమ్మా బాబాయ్, సెట్కి 5 కొట్టినట్టున్నావు కానీ చొక్కలు చూపించేస్తుంది బ్రో. కమాన్, విల్ ట్రై డూయింగ్ ది 4th సెట్. 1 2 3 and go. అమ్మో, సెట్కి 5 వస్తున్నాయి బ్రో. ఓ సారీ, మనం 5 సెట్లు కొట్టామా? 4 సెట్ల? 4 అనుకుంటా. దేవుడా. సో 4 సెట్లు ఫినిష్ చేసాం. 30 సెకండ్ రెస్ట్ దొరికింది మనకి. బ్రో అటు సైడ్ చూసారా? భలే ఉంది కదా, జెయింట్ వీలు, ట్రాంపోలిన్, అబ్బా చాలా ఉన్నాయి. మొన్న వెళ్ళాం, అరే భలే ఉంది. ఇప్పుడు జంపింగ్ జాక్స్ చేస్తున్నాం అమ్మా. ఏంటి మన రెగ్యులర్గా ఇష్టంగా చేసే వార్మప్ ఎక్సర్సైజ్. ఏంటో తెలీదు, అలా క్యాలరీస్ గాల్లో కలిసిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది చేస్తే. చలో. $23 వచ్చినాయమ్మా జంపింగ్ జాక్స్. 20 సెకండ్స్ సెట్ అనుకున్నాం కదా, ఆ సెట్లో 23 వచ్చినాయి నాకు. రైట్, సెకండ్ సెట్, లెట్స్ గో. ఇప్పుడు 25, ఓ 2 పెరిగినాయి. డైలీ వర్కౌట్ చేయకపోతే తినడానికి న్యాయం చేసినట్టు ఉన్నట్లే. థర్డ్ సెట్. ఇంకో సెట్ ఉంది బ్రో, కుమ్మేద్దాం. బై ది వే, మీరు ఏ వర్కౌట్కి ఏ షూస్ వాడుతున్నారు? ఏ బ్రాండ్ అని అడగట్లా. కొంచెం సోల్ ఉన్నది, లెగ్ రూమ్ కంఫర్ట్గా ఉన్నది లోపల ఫుట్కి, అండ్ ఒక మంచి బ్రాండ్. మీరేం వాడుతున్నారో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇదైతే వర్కౌట్ షూస్ కాదు, బట్ మనం అలవాటు పడిపోయాం కాబట్టి, బిగినర్ కాదు కాబట్టి ఈ షూ వేసుకుంటున్నాం. క్యాన్వాస్, ఇది ఫ్లయింగ్ మెషిన్లో కొన్నా ఆఫర్లో తక్కువకి. చలో, నెక్స్ట్ మౌంటైన్ వాకర్స్. ఇందాక మనం స్టార్టింగ్ వార్మప్లో చేసాం కదా, అదే. సో 20 సెకండ్స్ ఈచ్ సెట్, 4-5 సెట్లు కొడతాం. చలో, లెట్స్ గో. కరెక్ట్గా వ్రిస్ట్ పైన రావాలి షోల్డర్. మీ వ్రిస్ట్ పైన షోల్డర్ రావాలి, అండ్ మీ బ్యాక్ స్ట్రైట్గా ఉండాలి. సో ఒక సెట్ ఫినిష్ చేశారు, సెకండ్ సెట్కి రెడీ అయిపోండి.
సో కరెక్ట్గా మీ రిస్ట్ పైనే షోల్డర్ వచ్చేటట్టు అండ్ మీ బ్యాక్ స్ట్రైట్గా ఉండేటట్టు చూసుకోండి. అండ్ మీ కోర్ స్క్వీజ్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఇంకోటి, ఇది చేసినప్పుడు మీ నెక్, మీ స్పైను అండ్ మీ పెల్విక్ హిప్ జాయింట్, పెల్విక్ రీజన్లో మిడ్ పాయింట్, ఇదంతా ఒక స్ట్రైట్ లైన్లో ఉండేటట్టు చూడండి. మీరు ఇలా ఫ్లోర్ మీద కాకుండా ఒక మ్యాట్ వేసుకుని చేస్తే చాలా కంఫర్టబుల్ ఫీల్ అవుతారు. యాక్చువల్ నేను కూడా మ్యాట్ తీసుకోవాలి. అండ్ యాప్ స్క్వీజ్ చేయడం మర్చిపోద్దు. యాప్ స్క్వీజ్ చేసేయండి అండ్ బ్రీతింగ్ కంట్రోల్గా తీసుకోండి. బ్రీత్ బిగబెట్టి ఆపేసి కాదే. చలో, ఒక 30 సెకండ్లు రెస్ట్ దొరికిందప్ప. దేవుడా. సో నెక్స్ట్ ఏం ఎక్సర్సైజ్ తెలుసా? లో జంప్ జాక్స్. అంటే జంపింగ్ జాక్స్ ఇలా జంప్ చేశారు కదా, ఇది హ్యాండ్ ఇలా చేస్తారు అండ్ ఒకసారి రైట్ హ్యాండ్ పైకి, ఒకసారి రైట్ హ్యాండ్ కిందకి, అట్లా. చలో, లెట్స్ స్టార్ట్ లో జంప్ జాక్స్. లెట్స్ గో. ఒక సెట్ అయింది లో జంప్ జాక్స్. ఎలా అనిపిస్తుంది బిగినర్ వర్కౌట్ సిరీస్? నచ్చుతుంది అనుకుంటున్నాను నేనైతే మరి, ఎందుకంటే బిగినర్ ఫ్రెండ్లీగా ఉన్నాయి ఎక్సర్సైజ్లు అన్నీ. వావ్, మీరు స్క్వాట్స్ చేసిన, లో జంప్ జాక్స్ చేసిన, మీ నీ ఉంది కదా, నీ ఈ టో కన్నా ముందుకు వెళ్ళిపోకుండా చూడండి. అంటే ఇలా రైట్. సో నీ టో కన్నా వెనక్కి రావాలి. వండర్ఫుల్. అదిరిపోతుంది అనుకుంటున్నా వర్కౌట్. టైం 8:30, డ్యూటీ టైం అయిపోతుంది, అందుకే ఎర్లీగా లేగాలి. రాత్రి నెట్ఫ్లిక్స్ అయితే తగ్గించుకోవాలి. చలో, వండర్ఫుల్. 30 సెకండ్స్ రెస్ట్ అమ్మా, కుమ్మేసేయండి. సో నెక్స్ట్ స్విమ్మర్స్ చేస్తున్నాం. స్విమ్మర్స్ ఎలా చేస్తాం? మీ హెడ్ కంప్లీట్గా కింద దించి కంప్లీట్గా చక్కగా పడుకుని స్ట్రైట్గా హెడ్ కింద దించి మీ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ రైట్ లెగ్ లిఫ్ట్ చేయండి.
వండర్ఫుల్. ఏంటి మనం బ్రేక్ లేకుండా చేస్తున్నావా? అమ్మో, చిన్న బ్రేక్ అవసరం. వా, ఎంత బాగుంది. లోవర్ బ్యాక్ అప్పర్ బ్యాక్ భలే కంప్రెస్ అవుతుంది. లెట్స్ డూ సెకండ్ సెట్. సో ఈ సెట్కి మధ్య చిన్న బ్రేక్. అండ్ గుర్తుంచుకోండి, ఇక్కడ కూడా మీ నెక్ స్పైన్ స్ట్రైట్గా ఉండాలి అండ్ మిడ్ పాయింట్ ఆఫ్ యువర్ హిప్ జాయింట్. వండర్ఫుల్. 3 సెట్లు కూర్చామే, బాగానే కూర్చాం బ్రో. సిస్టర్స్ ఉంటే సిస్టర్స్ కూడా బాగానే కూర్చాం సిస్టర్స్. ఇలాగే కుమ్మేద్దాం. జిమ్కి వెళ్ళకపోయినా ఇంట్లోనే వర్కౌట్. మ్యాక్సిమం లిఫ్ట్ చేసినప్పుడు లెగ్ కూడా బెండ్ చేయకుండా ఉండని ట్రై చేయండి. సో ఫైనల్లీ వర్కౌట్ కంప్లీటెడ్. మీకు ఎలా అనిపించింది? ఎలా చేశారు? అండ్ వర్కౌట్ చేసిన తర్వాత కూల్ డౌన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటి? సో ఫైనల్లీ డే 1 ఫినిష్ చేసాం. ఇక కూల్ డౌన్ చేయాలా? చేద్దామంటారా? ఖచ్చితంగా చేయాలి. బట్ టైం తక్కువ ఉంది కాబట్టి తొందరగా ఫినిష్ చేద్దాం. ఏమంటారు? చలో, ఫస్ట్ స్టాండింగ్ చెస్ట్ స్ట్రెచ్. సో ఎలా చేస్తాం? మీ హ్యాండ్స్ ఇలాగా లేదా ఇలాగా పెట్టుకుని ట్రై లిఫ్టింగ్ యువర్ హ్యాండ్స్ బ్యాక్. అండ్ మీ హ్యాండ్స్ ఇలా పైకి వెళ్తే హ్యాపీ పంపించండి. షోల్డర్ మొదలు ఎక్కువ ఉండి వైడ్ బ్యాక్ ఉంటే మీకు వర్కౌట్ అవ్వదు ఇలా స్ట్రెచ్ చేయడం. సో అప్పుడు మీరు ఏం చేస్తారు? జస్ట్ చెస్ట్ మాత్రం ఓపెన్ అండ్ క్లోజ్. కూల్ డౌన్ ఎందుకు చేస్తాం తెలుసా? సో మీ బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ కానీ ఎక్కడైనా పట్టినట్టున్నా కానీ తర్వాత క్రాంప్స్ రాకుండా నార్మల్ టెంపరేచర్కి మీ బాడీ నార్మల్ సిచ్యువేషన్కి రావడానికి. ఎందుకంటే వర్కౌట్ చేశాక కొన్ని మజిల్ స్ట్రెచ్ అవుతాయి, కొన్ని చోట్ల పుల్ అవుతుంది, కొన్ని చోట్ల మజిల్ కంప్రెస్ అవుద్ది. సో ఇలా అయినప్పుడు కూల్ డౌన్ చేస్తే నార్మల్ టెంపరేచర్కి నార్మల్ సిచ్యువేషన్కి మజిల్ గ్రూప్స్ వస్తాయి. రైట్? చలో, సో నెక్స్ట్ ఎక్సర్సైజ్ విండ్ మిల్ ఎలా చేస్తాం? హ్యాండ్స్ స్ట్రైట్గా పెట్టి బెండ్ అవుతూ లెగ్స్ అట్లానే ఉంచి యాక్చువల్ మనం చేసిన వర్కౌట్కి కూల్ డౌన్ కూడా ఒక 10 minutes చేస్తే బాగుంటుంది. రైట్? సో విండ్ మిల్ కూడా చేసాం. సో నెక్స్ట్ ఎక్సర్సైజ్, ఆర్ యూ రెడీ? సో బ్యాక్వర్డ్ ఆర్మ్ సర్కిల్స్, ఫ్రంట్ షోల్డర్ టర్న్స్. ఏంటి, రెడీయా? Backward arm circles. Oof.
అమ్మ అదిరిపోయింది. సో బ్యాక్వర్డ్ ఆర్మ్ సర్కిల్స్ తర్వాత ఫ్రంట్ షోల్డర్ సర్కిల్స్, అంటే ఇలా మీ బాడీ అంతా ఒకేలా ఉండి ఓన్లీ షోల్డర్స్ రొటేట్ అవుతాయి. వండర్ఫుల్. సో షోల్డర్ టర్న్స్ చేసిన తర్వాత అమ్మ వచ్చేస్తున్నా 2 minutes. సో అప్పర్ బ్యాక్ స్ట్రెచ్ ఎలా చేస్తాం? లెగ్స్ బెండ్ చేయకుండా మీ లోవర్ బ్యాక్ ఆర్చింగ్ ఇన్వర్డ్, ఆర్చింగ్ అవుట్వర్డ్, ఆర్చింగ్ ఇన్వర్డ్, ఆర్చింగ్ అవుట్వర్డ్, ఆర్చింగ్ ఇన్వర్డ్, ఆర్చింగ్ అవుట్వర్డ్, ఆర్చింగ్ ఇన్వర్డ్, ఆర్చింగ్ అవుట్వర్డ్. వండర్ఫుల్. సో ఇక్కడ బ్యాక్ ఏమైనా పట్టినట్టు అనిపించిన, పెయిన్ ఉన్నా మీకు ఫ్రీగా వదిలేస్తుంది అనమాట. ఏంటి? సో నెక్స్ట్ ఎక్సర్సైజ్ క్యాట్ అండ్ కౌ పోజ్, అది కూడా అలాగే చేస్తాం. నెక్స్ట్ హిప్ ఫ్లెక్షన్. చక్కగా పడుకుని లెఫ్ట్ లెగ్ స్ట్రైట్గా ఉంచి రైట్ లెగ్ చెస్ట్కి టచ్ చేయండి. నెక్స్ట్ రైట్ లెగ్ స్ట్రైట్గా ఉంచి లెఫ్ట్ లెగ్ చెస్ట్కి టచ్ చేయడం ట్రై చేయండి. ఐ మీన్ నీ. సో ఇవి హిప్ ఫ్లెక్షన్స్ అనమాట. పేరు ఏదైతే పెట్టుకోవచ్చు, కానీ వర్కౌట్ వల్ల మీకు యూజ్ తెలియాలి అండ్ వర్కౌట్ అవ్వాలి. సో హిప్ ఫ్లెక్షన్ అయిన తర్వాత డీప్ బ్రీతింగ్ తీసుకోండి. నెక్స్ట్ లంబార్ రొటేషన్ చేసి డీప్ బ్రీతింగ్ తీసుకోండి. విల్ కాల్ ఆఫ్ ది డే. సో లంబార్ రొటేషన్ ఎలా చేస్తాం? అప్పర్ బ్యాక్ అలాగే ఉండి మీ నీస్ అలా టర్న్ చేస్తాం. సో మీ వేస్ట్ ఏరియా కానీ హిప్ ఏరియా కానీ ఏమైనా పట్టినట్టున్నా, ఇబ్బందిగా ఉన్నా నార్మల్ అవుతుంది అన్నమాట. వార్మప్ ఎంత ఇంపార్టెంటో కూల్ డౌన్ కూడా అంతే ఇంపార్టెంట్. వండర్ఫుల్ బ్రో. సో లంబార్ రొటేషన్స్ చేసాం. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. బిగినర్ ఫ్రెండ్లీ ఎక్సర్సైజ్తో కుమ్మేసాం అనుకుంటున్నా. రేపు డే 2లో కలుద్దాం. సైనింగ్ ఆఫ్ వికాస్.